ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కి స్వాగతం. నా పేరు రాజీవ్ చంద్ర. మనతో పాటు ఉన్నది హిందూ టెంపుల్స్ గైడ్ అడ్మిన్లో ఒకరైనటువంటి కోటి గారు అనమాట. ఈయన తాజాగా ఉజ్జయిని వెళ్ళొచ్చారు. సో ఆయన యాత్ర అనుభవాలని మీ అందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆయన ఇంటికి వచ్చి మరీ వీడియో చేస్తూ ఉన్నాం. సో ప్రశ్నలు వరుసగా అడుగుతూ ఉంటాను, గురుగారి చేత సమాధానాలు తెప్పిందాం. మనందరం కూడా ఉజ్జయిని యాత్రకి ఈ వీడియోని ఉపయోగించుకుని చక్కగా వెళ్ళి దర్శించుకుని వద్దాం. నమస్కారం కోటి గారు. నమస్తే. సభ్యులందరికీ నమస్కారం. చక్కగా యాత్ర చేసి వచ్చారు. అవునండి సార్. సార్ చెప్పండి, అసలు ఉజ్జయిని వెళ్ళాలనుకున్న వాళ్ళు సో ట్రైన్ ద్వారా ఏ ట్రైన్స్ ఉన్నాయి, సో ఎలా వెళ్ళి రావచ్చు మనం? అంటే నేను బయలుదేరింది సామర్లకోట నుంచి బయలుదేరానండి. మనకి సామర్లకోట నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంది. అది భోపాల్ జంక్షన్ వరకు వెళ్ళి అక్కడ నుంచి అంటే డైరెక్ట్ ఉజ్జయిని వెళ్దండి ఆ ట్రైన్. భోపాల్ జంక్షన్ లో దిగి మళ్ళీ ఇంకొక దానికి అటాచ్డ్ ట్రైన్ ఇంకొకటి చూసుకుని బుకింగ్ చేసుకుని మేము ఉజ్జయిని వెళ్ళాము. విజయవాడ నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉజ్జయినికి డైరెక్ట్ గా ఉన్నాయండి. అంటే ఇప్పుడు భోపాల్ దిగిరన్నారు కదా, అక్కడి నుంచి ఎంత దూరం ఉజ్జయిని? అక్కడ నుంచి ఒక 4 hours జర్నీ అండి. మళ్ళీ 4 hours జర్నీ. ట్రైన్ బుక్ చేశారు? మళ్ళీ ట్రైన్ మళ్ళీ అక్కడ నుంచి బుక్ చేసుకున్నాం. ఇది మనం అక్కడ దిగా భోపాల్ వెళ్ళేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ నైట్ 8:30 అవుతుందండి. అది ఒకవేళ లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక 3 hours గ్యాప్ లో మళ్ళీ 11:30 ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాం. అది ఉజ్జయిని వెళ్ళేటప్పటికి 3 అయింది తెల్లవారుజామున. సో మీరు మా వాళ్ళు చెప్తున్నారు కదా కెమెరా చూసి. అవునండి. ఇప్పుడు మీరైతే సామర్లకోట నుంచి వెళ్ళారు. అవునండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏమైనా ట్రైన్స్ ఉన్నాయా, డైరెక్ట్ ట్రైన్స్? హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయండి. ఒకవేళ డైరెక్ట్ ట్రైన్స్ లేకపోయినా భోపాల్ జంక్షన్ వరకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయండి. అక్కడి నుంచి కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళ ఉజ్జయిని వెళ్ళొచ్చు. ఇప్పుడు మరి ఏమంటే సామర్లకోట కవర్ చేసాం మనం, విజయవాడ అయింది, హైదరాబాద్ వాళ్ళు కూడా డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అలా వెళ్ళవచ్చు, లేదంటే భోపాల్ దాకా వెళ్ళొచ్చు, అక్కడి నుంచి వెళ్ళవచ్చు. మరి వైజాగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వైజాగ్ నుంచి కూడా మనకి ఇదేనండి, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఉంది, ఏపీ ఎక్స్ప్రెస్, అది వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ట్రైన్ తీసుకుంటే మనకి స్టార్టింగ్ ట్రైన్ అక్కడి నుంచి కాబట్టి మనకి ట్రైన్ కూడా నీట్ గా సేఫ్ గా వెళ్ళొచ్చు. ఓకే, అదండి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం బుక్ చేశారు మరి మీరు? మేము వచ్చేటప్పుడు డైరెక్ట్ ఉజ్జయిని నుంచి విజయవాడకే స్పెషల్ ట్రైన్ బుక్ చేసామండి. కానీ దాని వల్ల ఒక 5 to 6 hours డిలే లేట్ లో నడిచిందండి. కానీ దయచేసి ఎవరు కూడా ట్రైన్ బుక్ చేసుకోకూడదు నాకు తెలిసి అయితే. ఇంకే ట్రైన్ ఉంది మరి? ఇంకేమీ లేదంటే ఇంక భోపాల్కి వచ్చేయాలి. భోపాల్కి అయితే మీకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయండి. భోపాల్కి వచ్చేసి భోపాల్ నుంచి మనకి సామర్లకోట విజయవాడ అయితే విజయవాడ మనం అదే మళ్ళీ ఏపీకి వచ్చేయచ్చండి. ఓకే. ఇప్పుడు అంతకీ జర్నీ ఎంత టైం పడుతుంది అంత అవడానికి? మనం ఇక్కడ నైట్ విజయవాడ నుంచి అయితే ఎన్ని గంటలు పడుతుంది? విజయవాడ నుంచి అయితే మన విజయవాడలో ఉదయం ఎర్లీ అర్ధరాత్రి 12 గంటలకి 11:30 ఉందండి ట్రైన్. అది ఉజ్జయిని వెళ్ళేటప్పటికి నైట్ 9:30, 10 అవుతుందండి. నెక్స్ట్ డే విజయవాడ అదే రోజు నైట్ 9:30, 10 అవుతుంది. మనం ఇక్కడ నుంచి అయితే భోపాల్ జంక్షన్ మన నైట్ 12 గంటలకు ఎక్కుతామండి. ఇక్కడ భోపాల్ వెళ్ళేటప్పటికి నైట్ 8:30 అవుతుంది. నైట్ 8:30 అవుతుంది భోపాల్. అక్కడ నుంచి మళ్ళీ ఒక 3 hours గ్యాప్ లో మనం ట్రైన్ చూసుకున్నాం కాబట్టి ఉజ్జయిని వెళ్ళేటికి 3 అవుతుంది తెల్లవారుజామున. ఓకే. ఈ ముఖ్యంగా ఈ ట్రైన్ జర్నీ ఎలా అనిపించింది అంటే, మనకి అటు సైడ్ వెళ్ళి కొలది ఏంటంటే మన వాళ్ళందరూ నోట్లో కిరీలు వేసుకుని వచ్చేస్తుంటారు కదా. అవునండి. వాళ్ళతో ఏమన్నా మీకు ఇబ్బంది అయిందా? మనకి నేను అలాగే నన్ను 2-3 సార్లు నన్ను అదే అన్నారు, మీరు స్లీపర్ బుక్ చేసుకున్నారు, చాలా ఇబ్బంది పడతారు మీరు, మిమ్మల్ని గేట్ దగ్గరే లోపలికి ట్రైన్ ఎక్కనివారు మిమ్మల్ని అని ఎలా అని చెప్పారు. కానీ అన్నిటికి కొంచెం నేను కూడా భయపడ్డానండి. కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే మాత్రం అసలు అలాంటిది అనేది ఎక్కడ ఫేస్ చేయలేదు. రిటర్న్ జర్నీలు కూడా అలాంటి ప్రాబ్లం అయితే నేనేం ఫేస్ చేయలేదండి. చాలా ఎక్సలెంట్ గా జరిగింది. ఎవరి సీట్లో వాళ్ళే కూర్చున్నాం, పడుకున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏమీ జరగలేదు. అదే అటు సైడ్ నుంచి వస్తున్నా లేదంటే అటు సైడ్ వెళ్తున్నా ట్రైన్లు అన్నా సరే ఎవరి సీట్లో వాళ్ళని కూర్చోనివ్వడం అంటే చాలా గొప్ప అనమాట. ఎందుకంటే ఒకసారి మేము కాశీ నుంచి వస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అవునండి. అంతా అవడానికి సరే మాక్సిమం ఎవరన్నా వెళ్ళే వాళ్ళు థర్డ్ ఏసీ బుక్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. సేఫ్ సైడ్. స్లీపర్ అయితే కనుక మీరు కొద్దిగా కరాటీ, కున్ఫు ఇలాంటివి నేర్చుకుని వెళ్తే మీకు బాగుంటుంది అనమాట. సరే, ఇప్పుడు మనం ఉజ్జయిని అయితే చేరుకున్నాం. ఈ ఉజ్జయిని చేరుకున్న తర్వాత రూమ్స్ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా చాలా మంది అడిగేది ఏంటంటే అక్కడ ఏమైనా తెలుగు సత్రాలు ఉన్నాయా, లేదంటే ఎంత కాస్ట్ పడుతుంది, టెంపుల్ దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉన్నాయా,
సో ఇది కొంచెం చెప్పండి. టెంపుల్ కి సరౌండింగ్స్ 500 మీటర్స్, 600 మీటర్స్, 400 మీటర్స్ లో కూడా రూమ్స్ ఉన్నాయండి. నెంబర్ ఆఫ్, అంటే తెలుగు సత్రాలు అంటే నాకైతే ఏం కనిపించలేదు. అన్ని కూడా అందరూ హిందీ వాళ్ళే అక్కడంతా కూడా. అయితే తెలుగు ఏమీ కనిపించలేదండి. అయితే నేను ఆన్లైన్ లోనే సెర్చ్ చేసుకుని వెళ్ళానండి రూమ్ దగ్గరికి. అయితే మొత్తం ట్రావెల్ రూమ్ అన్ని కలిపి మాట్లాడుకున్నాను నేను. అదండి, ఆయన అయితే తీసుకెళ్ళిన ఆయన మాత్రం చాలా బాగా తీసుకెళ్లారు. రూమ్స్ కూడా మంచి ఇచ్చారు. అంటే నేను అప్పటికి 6 రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నానండి గూగుల్లో. అయితే మిగతా వాళ్ళు అందరితో పోలిస్తే గనక ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకు కాస్ట్. ఓకే, అదండి. బయట అడిగితే పర్ హెడ్ రూమ్ కి 600 700 చెప్పారు. ఈయన 400 చెప్పిన తీసుకున్నారు. అంటే మీరు ట్రావెల్ అన్ని కలిపి వేసుకుంటే అప్పుడు అలా సరిపోతుంది. ఓకే, ఇంకా వాళ్ళే రూమ్, వాళ్ళే లోకల్ సైట్ సీయింగ్. నేను చూసి చెప్తున్నాను సార్. ఉజ్జయిని దిగిన తర్వాత మేము ఎలా వెళ్ళామంటే డైరెక్ట్ ఓంకారేశ్వర్ వెళ్ళిపోయామండి. అక్కడి నుంచి 150 కిలోమీటర్లు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఓకే, ఇది జ్యోతిర్లింగమే, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వర్ కూడా జ్యోతిర్లింగమే కదండి. అయితే అక్కడి నుంచి 150 కిలోమీటర్లు మనకి రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగ్గానే అక్కడ మనల్ని పికప్ చేసుకున్నారు. ఈ మన ఏ ట్రావెల్స్ అయితే శ్రీ బాలాజీ ట్రావెల్స్ వాళ్ళ పేరు ఉజ్జయిని. వాళ్ళు వచ్చి మనకి స్టేషన్ దగ్గర పికప్ చేసుకుని ఓంకారేశ్వర్ తీసుకెళ్లారండి. ఓంకారేశ్వర్ కి ఒక 3 కిలోమీటర్స్ యువతల మనకి ఈ వెహికల్ ఆపేస్తారండి. ఓకే, అక్కడి నుంచి మనం వేరే ఆటోలో, అక్కడ ఉన్న లోకల్ ఆటోలో వెళ్ళాలి. వెహికల్ వరకు, టెంపుల్ వరకు ఈ వెహికల్ అలౌ చేయరు. ఓకేనండి. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ మనం ఆటో పెట్టుకుని వెళ్ళాలి. అక్కడ ఆటో పెడితే మనకి ఓంకారేశ్వర గుడి దగ్గర దింపుతారు. అక్కడ మనకి నర్మదా నది స్నానం అది చేసి అక్కడ బోటు షికారు కూడా ఇవన్నీ ఉంటాయి. అక్కడ అవన్నీ చేసుకుని ప్రతి వాళ్ళు కూడా, అంటే నాకు చెప్పిన వరకు చాలా వరకు ప్రతి వాళ్ళు కూడా ఓంకారేశ్వర్ చూసేసి వచ్చేస్తారండి. కానీ అటుపక్కన నదికి అటువైపు అమలేశ్వర్ అని ఇంకొక లింగం కూడా ఉంది. ఆ రెండు పూర్తి చేస్తేనే ఆ జ్యోతిర్లింగం యొక్క దర్శనం పూర్తయినట్టని నాకు 2-3 చెప్పారండి. కాబట్టి నేను ఇది చూసుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి దర్శనం పూర్తి చేసుకుని అప్పుడు మళ్ళీ ఆ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ ఉజ్జయిని వచ్చాను. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఆ ఉజ్జయిని వెళ్ళడానికి చాలా మంది డౌట్ అడిగేది ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. అవునండి, మొత్తం అంతా హిందీ కాబట్టి అసలు ఇప్పుడు ఏమి హిందీ అసలు చిన్న ముక్క కూడా రాని అలాంటి వాడు అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు కానీ లేదంటే మన బాధను అర్థం చేసుకునే వాళ్ళకి ఎవరైనా ఉన్నారు అక్కడ? అసలు మీకు తెలుగు వచ్చిన వాళ్ళు అయితే, నాకు మన సైడ్ నుంచి యాత్రకు వచ్చిన వాళ్ళు తప్పండి అక్కడ ఉన్న హోటల్స్ వాళ్ళు కానీ ట్రావెల్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా తెలుగు రాదు. నేను అబ్జర్వ్ చేసిన వరకు నాకైతే ఎవరు కూడా తగలలేదు. 2 రోజులు ఉన్నాం అక్కడ, 2 రోజుల్లో ఎవరో తగలలేదు. వాళ్ళకి కొద్ది కూడా అర్థం అవడం లేదా? వాళ్ళకి అసలు తెలుగు అర్థం అవ్వట్లేదండి. మన వాళ్ళు అంటే మొత్తం టోటల్ గా హిందీ రాని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు సార్. కాస్త కోస్తా కొంచెం తోడ మాడమే అంటే పర్వాలేదు. ఇంకా అసలు రాకపోతే కనుక ఇబ్బంది పడాలండి వెళ్ళి. కాస్త ఇంగ్లీష్ వచ్చి ఉంటే కనుక వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. కాస్త ఇంగ్లీష్ కానీ కొద్దిగా హిందీ కానీ వస్తే పర్వాలేదు. ఇంకా అసలు రాకుండా వెళ్తే కనుక కొంచెం ఎవరన్నా వచ్చిన వాళ్ళని తోడు తీసుకెళ్ళి వెళ్ళడం మొత్తం. ఇప్పుడు మెయిన్ ఉజ్జయిని అనగానే జ్యోతిర్లింగ క్షేత్రము మరియు శక్తిపీఠము. ప్రత్యేకించి అందరూ కూడా ఉజ్జయిని వెళ్ళినప్పుడు మనకి భస్మహారతి గురించి చూస్తూ ఉంటారు. అవునండి. సో మీకు అక్కడ భస్మహారతి సంబంధించి ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలా లేదంటే అక్కడ ఏమైనా ఇస్తున్నారా? ఇస్తే కనుక ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ భస్మహారతి అనేది ఒక 15 రోజులు 20 రోజుల ముందు మనకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. కానీ అది మనం ఈ టీటీడీ టికెట్ బుక్ చేసుకున్నంత సింపుల్ కాదు, చాలా పెద్ద ప్రాసెస్ అండి. కాదు, టీటీడీ టికెట్లే సింపుల్ అన్నారంటే అంటే దాంతో పోలిస్తే ఇదే సింపుల్ అనిపిస్తుంది అండి. అంటే నేను చూశాను కాబట్టి, నేను ఆ బుకింగ్ లో చూస్తే దానికంటే ఇది చాలా కొంచెం కష్టమైన ప్రొసీజర్ అండి. ప్రతిదీ ఆధార్ కార్డ్ నెంబర్లతో పాటు వెళ్ళి ఫోటోలు అప్లోడ్ చేయడం, ఈ టైంకా టికెట్స్ ఉంటాయో లేవో చూడడం, చాలా విత్ ఇన్ సెకండ్స్ లో ఫాస్ట్ గా చేయాలండి ఈ ఉజ్జయిని టికెట్ దర్శనం భస్మహారతి. టికెట్ అక్కడ ఆన్లైన్ లో భస్మహారతి టికెట్ అదే నాకు బుక్ అవ్వలేదు సార్. ఇప్పుడు అది అసలు నేను చేశాను కానీ లోపలికి సైట్ లోకి వెళ్ళేటప్పటికి అది సర్వర్ ఇష్యూ వచ్చి ఆగిపోయింది. ఇంకా నేను ఇంకా చేయలేదు. కానీ అక్కడ ఆఫ్లైన్ లో ఇస్తారండి. దానికి కూడా మనం ముందు రోజు రాత్రి 9 గంటల నుంచి లైన్ లో ఉండాలి. అది చాలా పెద్ద ప్రాసెస్. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ట్రై చేయడం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ వేస్ట్ అండి, వెళ్ళకద్దని చెప్పేశారు వాళ్ళు. ఆఫ్లైన్ లో అయితే ట్రై చేయడం వేస్ట్. కానీ బ్లాక్ లో కూడా అమ్ముతున్నారు, మనిషికి 1500.
అక్కడ ఉజ్జయిని దగ్గర బ్లాక్ లో టికెట్స్ ఇస్తున్నారండి, బస్ మార్గ టికెట్లు. మనిషికి 1500 తీసుకుంటున్నారు. బాగానే. కానీ ఎవరో అది కరెక్ట్ కాదన్నది మనకు తెలియదు, అక్కడ చెప్పడం చెప్పారు అంతే. అది ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు. నిజమే. ఇప్పుడు టీటీ టికెట్స్ లాగా అక్కడ కూడా ఏదో ఫేక్ టికెట్ ఇచ్చారు మనకి. అందుకే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకు తెలియదు. అక్కడ చెప్పడం అయితే హిందీ వాళ్ళు చెప్తున్నారు అలాగే, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకి వెళ్ళిన వాళ్ళు ఎవరో చెప్పలేదు, వీళ్ళే చెప్తున్నారు, సేల్ చేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మాక్సిమం నమ్మకపోవడమే మంచిది. ఓకే. ఇప్పుడు అక్కడ దర్శనం ఎంత టైం పడుతుంది మామూలుగా? దర్శనం అయితే శని ఆది సోమవారాలు అయితే వాళ్ళు 8 to 9 hours పడుతుంది అబ్బా, ఈజీగా. మేము మంగళ బుధవారాలు వెళ్ళాము కాబట్టి మాకు 45 minutes పట్టింది. త్వరగా వచ్చేసారు. త్వరగా వచ్చామండి. అది అయిపోయిన తర్వాత కూడా లోపల కూడా ఉపాలయాలు చాలా ఉన్నాయి, ఉజ్జయిని ఉపాలయాలు. అవన్నీ చూడాలంటే మొత్తం అవన్నీ చూడాలంటే గంటన్నర 2 గంటల దర్శనం పడుతుందండి ప్రత్యేకంగా. ఓకే. ఇప్పుడు ఉజ్జయిని యాత్ర ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు అసలు ఎన్ని రోజులు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది టైం వాళ్ళకి? ఉజ్జయిని కానీ ఓంకారేశ్వర్ ఇవన్నీ చూసి మేము అన్నీ చూసాం అనుకోవడానికి అసలు ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇవన్నీ చూడాలంటే ఒక 3 days or 4 days ఉండాలి సార్. 3 నుంచి 4 రోజులు ఉంటే ఉజ్జయిని ఓంకారేశ్వరం అమలేశ్వరం కలిపి ఒక రోజు పడుతుందండి. అక్కడ ఉంటే ఒక రోజు అక్కడ ఉంటే అవన్నీ చూడొచ్చు. తర్వాత ఈ ఉజ్జయిని లోకల్ సైట్ సీయింగ్ కాలభైరవ స్వామి గుడిలోనే మాకు అన్నిటికంటే వెళ్ళిన యాత్రలో ఎక్కువ టైం పట్టిందల్లా కాలభైరవ స్వామి గుడి ఉజ్జయినిలో. దగ్గర 8 గంటలు పట్టిందండి దర్శనానికి. 8 గంటలు పట్టింది. అక్కడ స్వామికి ఈ మద్యం నైవేద్యంగా ఇస్తారు, ప్రతి వాళ్ళు కూడా మందు బాటలు పట్టుకుని వెళ్తున్నారు. ఏంటంటే అని అడిగితే మద్యం నైవేద్యం ఇస్తారని స్వామికి అని చెప్పారు వాళ్ళు. అది అక్కడ మాత్రం దర్శనం మాత్రం అన్ని టెంపుల్స్ కంటే ఆ టెంపుల్ మాత్రం టైం చాలా ఎక్కువ తీసుకుంది. స్వామివారిదే అంత టైం పట్టలేదు. ఇప్పుడు అక్కడ ఈ దర్శన టికెట్స్ కానీ ఆరతి టికెట్లు కానీ అవన్నీ మీరు చూసారు? అసలు ఇంకా అవేమీ లేవండి, ఓన్లీ అంతా ఫ్రీ దర్శనమే. ఇంకా మనం ఏ 300 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ఇంకేమీ లేవు, అంతా ఒకటే లైన్, ఫ్రీ లైనే. ఓకే. ఇప్పుడు ఎందుకంటే నేను అడగబోయే క్వశ్చన్, చాలా మంది సీనియర్ సిటిజన్స్ కానీ లేదంటే కొంచెం వీల్ చైర్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? వాళ్ళకి స్పెషల్ లైన్స్ ఓంకారేశ్వర అమలేశ్వర్లోనే ఉన్నాయండి. ఈ నల్లైన వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి, వీల్ చైర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఉజ్జయినిలో కూడా వాళ్ళకంటే ఒక స్పెషల్ లైన్ అయితే ఇచ్చారు, వాళ్ళకి వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. అది ఫ్రంట్ కారిడార్ నుంచి గుడి వరకు కూడా ఇలా ఎలక్ట్రికల్ వెహికల్ వెళ్ళొచ్చు. ఓకే. అంటే లోపల వరకు వెహికల్స్ రావు, మనం ఒక 500 meters నడాలండి. పార్కింగ్ అదే మా గుడి దగ్గర నుంచి అక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి లోపలికి వెళ్ళాలంటే 500-600 meters నడిస్తే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఈ 600 మూడుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వీల్ చైర్స్ లో వాళ్ళు లైన్ లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా లోకల్ సైట్ సీయింగ్ లో మీకు బాగా అబ్బా భలే అన్నది ఏమని అనిపించింది? అక్కడ చాలా ఉన్నాయి సార్. అక్కడ అంటే మెయిన్ కాలభైరవ స్వామి గుడి ఫేమస్ అండి. తర్వాత మహంకాళి అమ్మవారిది ఒకటి ఉంది గుడి, అదొకటి. నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్ భూమధ్యరేఖ ఒకటి ఉందండి. అక్కడ భూమధ్యరేఖ ఉంది. అక్కడ ఏంటంటే పంతులు అందరూ వస్తుంటారు, ఇక్కడ పూజ చేయించుకోవడం ఇది అని అడుగుతూ ఉంటారు. కానీ అది ఎవరిష్టం వాళ్ళది. అంటే కింద ఉన్న వాళ్ళు ఒకలా చెప్తారు, పైన ఉన్న పంతులు ఒకలా చెప్తారు. అది అక్కడ వాళ్ళు ఉన్న వెళ్ళిన వాళ్ళ ఉద్దేశం బట్టి వాళ్ళు చేయించుకుంటారు వాళ్ళ ఇష్టం. భూమధ్యరేఖ మనకి మధ్యప్రదేశ్ కాబట్టి భూమధ్యరేఖ ఉంటుంది అన్నమాట. అదండి. ఓకే. ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, ఇప్పుడు మన రాజమండ్రి నుంచి కానీ సామలకోట నుంచి కానీ లేదా హైదరాబాద్ విశాఖపట్నం నుంచి ఎవరైనా కొంచెం కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? వాళ్ళు ఇంకా సలహా ఏముందండి, ఇక మీరు అక్కడికి వెళ్ళిపోయి ఉజ్జయిని వెళ్ళిపోయి డైరెక్ట్ ట్రైన్ అయితే ఇలా వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఇలాగ మన సామర్లకోట వైజాగ్ నుంచి వెళ్ళే వాళ్ళు అయితే ఇలా ఏపీకి వెళ్ళిపోయి భోపాల్లో దిగి అక్కడి నుంచి మరి ఉజ్జయిని వెళ్ళిపోయి అక్కడ రూమ్ ఒకటి బుక్ చేసుకుని అలా ఆఫ్లైన్ లో కూడా మీకు నెంబర్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. అదే సుమారుగా అసలు మనకి ఆ రూమ్ సంబంధించి బడ్జెట్ ఎంత అవుతుంది ఒక ఫ్యామిలీ వెళ్తే? ఒక ఫ్యామిలీ అయితే సార్ అది వాళ్ళు ఎలాగంటే మనిషికి పర్ హెడ్ లెక్క సార్. అక్కడ మనకి రూమ్ కి ఎంతని కాదు, అక్కడ ఎలా అంటే మనిషికి ఎంతని. ఓకే. మనిషికి ఎంతని మనం
అది వాళ్ళ ఇది కూడా మార్నింగ్ 9 to మళ్ళీ 9 రిపోర్టింగ్. మార్నింగ్ 9 to నెక్స్ట్ డే 9 కి మనం ఖాళీ చేసేయాలి రూమ్ మాట. టైమింగ్స్ అవి మాట ఉంది అక్కడ 24 hours బాగానే ఉంది. తర్వాత అంటే మనం నైట్ 11కి వెళ్ళినా మర్నాడు మార్నింగ్ 9 కి ఖాళీ చేసేయాలి. ఓహో, ఇదో తలనొప్పి. అంతే 24 hours లెక్క కాదు. 9 to 9 అంటే నైట్ 11కి వెళ్ళినా నెక్స్ట్ డే మార్నింగ్ 9 కి వెకేట్ చేసేయాలి. ఆ డే చార్జ్ చేసేస్తాడు. అదండి. దాన్ని బట్టి అలా వెళ్ళి రూమ్ తీసుకుని అక్కడ నుంచి ట్రావెల్ నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి ట్రావెల్స్ నేనంటే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న 16 మంది వెళ్ళాం కాబట్టి ఒకవేళ అక్కడ వెళ్ళిన పర్సన్స్ బట్టి అక్కడ నుంచి లోకల్ సైట్ సీయింగ్ కి మన ఉజ్జయిని టెంపుల్ దగ్గర నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు ట్రావెల్స్. లోకల్ సైట్ సీయింగ్ అని అడుగుతుంటారు. లోకల్ సైట్ సీయింగ్ అది మనిషికి అయితే విడిగా 200-300 తీసుకుంటారు. ఒకళ్ళకి ఒక రేట్ సార్. మనం ఉజ్జయినిలో లోకల్ చూపించడానికి 200 వెళ్ళి రావాలంటే కనుక ఓంకారేశ్వర్కి వెళ్ళి రావాలంటే అది కారు వాళ్ళు అయితే 3000 అలా తీసుకుంటున్నారు. వెళ్ళి మళ్ళీ ఉజ్జయినిలో డ్రాప్ చేయడానికి చేస్తారు వాళ్ళు. ఎంత దూరం ఉంటుందండి ఉజ్జయిని నుంచి? 150 కిలోమీటర్లు అండి ఓంకారేశ్వర్. ఓంకారేశ్వర్ అమలేశ్వర్ అక్కడే. అంటే మన సామకోట నుంచి వైజాగ్ అనమాట. ఇంకా వైజాగ్ అంత దూరం ఉంటుంది. ఓకే. అక్కడ ఇంకోటి ఏంటంటే మన తెలుగు ఫుడ్ ఈ భోజనం అవేమో దొరకవు. అసలు క్వశ్చన్ అది అడగపోదు, మర్చిపోయాను నేను. మనకి అంతా కూడా ఇక్కడ వైట్ రైస్ అని ఏమి ఉండదండి. మనం వైట్ రైస్ ఎంత తినేసాక ఓ పుల్క వైట్ రైస్ తినే ముందు ఒక పుల్క ఎలా తింటామో వాళ్ళ పుల్కాలన్నీ తినే ముందు ఇంత రైస్ మనకి పెడతారు వాళ్ళు. మనకి రివర్స్. ఓకే. ఎక్కడైతే వైట్ రైస్ అనేది దొరకలేదు కొంచెం శాంపిల్ కింద ఇచ్చేవారండి అంతే తప్ప మిగతా అంతా రోటీలతోటి గడపాలి. ఓకే. అది మాత్రం మెయిన్ చూసుకుని ఫుడ్ ప్లానింగ్ చేసుకుని, అంటే కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం చెప్పాలని అంతకన్నా లేదు. ఇప్పుడు మొత్తానికి టోటల్ గా బడ్జెట్ మనిషికి ఎంత అవుతుంది అంటారు సుమారుగా? మనిషిగా అంటే మా వరకు చెప్తున్నానండి. ఇటు ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి భోపాల్కి మనకి స్లీపర్ రిజర్వేషన్ 600 అయిందండి. భోపాల్కి ఏపీ ఎక్స్ప్రెస్ కి. అక్కడి నుంచి మనిషికి 175 రూపాయలు అయిందండి. అక్కడి నుంచి భోపాల్ నుంచి ఉజ్జయిని 175 రూపాయలు. 775 25 రూపాయలు 800 రూపాయలు వెళ్ళడానికి అవుతుందండి స్లీపర్ జర్నీ అయితే. అదే ఏసీ అయితే 2100 ఎంత అవుతుంది. 3 రెట్లు ఉంటుంది. 3 రెట్లు ఉంటుంది కాబట్టి 2100 మనిషికి అవుతుంది. అది నేను 16 మందిని తీసుకెళ్ళాను కదండి. మనిషికి 3700 ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళకి భోజనాలు ఏంటి, ట్రావెల్స్ ఏంటి, రూమ్స్ ఏంటి, మళ్ళీ సామర్లకోటలో దింపేటప్పటికి 3700 మనిషికి అయింది. ఓకే. సో ఒక 4-5 వేలు మనిషికి వేసుకోవాలండి. ఏసీ అయితే ఇంకొక దాన్ని బట్టి టికెట్ రేట్ పెంచుకుని ఆ బడ్జెట్ అనేది ప్లాన్. యాత్రలో మనకి ఉజ్జయిని ఒకటి ఓంకారేశ్వర్ కవర్ అవుతాయి. ఉజ్జయిని ఓంకారేశ్వర్ కవర్ అవుతాయి. ఓకే. అక్కడే శక్తిపీఠం కూడా ఉంది. మన స్వామివారి గుడి ఎదుర్కొంటానే అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంటది. అది కూడా దర్శించాలి. బడా గణపతి ఆలయం అని ఒకటి ఉంది, రామ మందిర ఆలయం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మీకు ఈ ఉజ్జయిని గుడి పక్కనే అండి. ఇవన్నీ కూడా సరౌండింగ్స్ లోనే. ఈ అమ్మవారి టెంపుల్ ఒకటి, బడా గణపతి ఒకటి, రామ మందిర్ ఒకటి, ఇవన్నీ కూడా ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ సరౌండింగ్స్ లోనే ఉంటాయండి. ఓకే. తర్వాత ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళవలసింది ఏంటంటే నైట్ టైం మాత్రం తప్పకుండా వెళ్ళి చూడాలి గుడి సరౌండింగ్స్ అంతా కూడా. ఇంకొకటి సాయంత్రం 6:30కి ఉజ్జయిని స్వామివారి గుడి దగ్గర ఎదుర్కొంటా ఉన్న అమ్మవారి గుడి దగ్గర దీపారాధన చేస్తారండి. పెద్ద పెద్దవే మన చెట్టు ఎంత ఎత్తుంటది అంతంత దీపారాధన ఉంటాయి. అవన్నీ కూడా సాయంత్రం 6:30కి వెలిగిస్తారు. మంచి ఈ డప్పులు అన్నిటితో కలిపి నిజంగా చూస్తే ఒళ్ళు నాకు పులకరించిపోయింది. అంత వైబ్రేషన్ వచ్చిందండి. నిజంగా ప్రతి ఒళ్ళు వెళ్తే గనక తప్పకుండా అది చూసి ఆ తర్వాత అక్కడ స్వామివారిది కారిడార్ ఉంటది, లోకల్ కారిడార్ లోక్ అంటారు. అదంతా కూడా లైటింగ్ అది కూడా చాలా బాగా చేశారు. తప్పకుండా చూడవలసింది. నా వరకు అయితే నేను చెప్తాను, ప్రతి వాళ్ళు కూడా జీవితంలో ఒకసారైనా ఉజ్జయిని వెళ్ళాలి. నాకు అనిపించిన ఫీలింగ్ అదండి. ఇది ఉజ్జయినికి సంబంధించిన విశేషాలండి. మరొక వీడియోలో మరొక యాత్ర గురించి మరలా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.